నీలిమ అనే చిన్న పాప ఉండేది. ఆమె ఉండే సూర్యకిరణం అనే గ్రామం ఎంతో అందంగా ఉండేది. ఆ గ్రామం చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న వాగులు, రంగురంగుల పక్షులు, పూల తోటలు ఉండేవి. నీలిమకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. పాఠశాల నుండి వచ్చాక ఆమె చెట్లకు నీళ్లు పోయేది, పక్షులకు గింజలు పెట్టేది. ఆమెతో పాటు ముగ్గురు స్నేహితులు, విహాన్, రెహాన్, మధుర కూడా ఇదే చేస్తుండేవారు. ఒకరోజు వారు గ్రామం బయట ఉన్న పాత బనియన్ చెట్టు క్రింద ఆడుకుంటున్నారు. ఆ చెట్టు శతాబ్దాల నాటి పెద్ద వృక్షం. గ్రామంలోని పెద్దవాళ్లు అది మాంత్రిక చెట్టు అని చెబుతుండేవారు. కాని పిల్లలకు అది కేవలం పెద్ద నీడ ఇచ్చే మంచి చెట్టే. అప్పుడే అకస్మాత్తుగా చెట్టు తొడుగు కింద ఒక బంగారు వెలుగు మెరుస్తూ కనిపించింది. అది ఏంటి? అంటూ మధుర ఆశ్చర్యంగా అడిగింది. నీలిమ కిందికి వాలి చూసింది. అక్కడ చిన్న తరహా గుమ్మం కనిపిస్తోంది. ఆ గుమ్మం మీద ఇలా వ్రాసి ఉంది. విహాన్ ఉత్సాహంతో, మనసు శుభ్రం అంటే మనమే కదా అని అన్నాడు. వాళ్లు ఆ చిన్న గుమ్మాన్ని నెమ్మదిగా తట్టి చూడగా గుమ్మం మెల్లగా తెరుచుకుంది. లోపలికి చూసేసరికి బంగారు పొగలతో నిండిన ఒక మార్గం కనిపించింది. మనము లోపలికి వెళ్దామా అని రెహాన్ అడిగాడు. మనము కలిసి ఉంటే ఏమీ కాదు అంటూ నీలిమ ధైర్యం చెప్పింది. అందరూ చేతులు పట్టుకుని ఆ మాంత్రిక మార్గంలో అడుగుపెట్టారు. అరణ్యలోక ప్రవేశం. ఒక్కసారిగా అక్కడ వెలుగులు మెరవడం ప్రారంభమయ్యాయి. వారి కళ్ల ముందున్న ప్రపంచం పూర్తిగా మారిపోయింది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, చీకట్లో మెరిసే పూలు, మాటలాడే పక్షులు, నవ్వే ప్రవాహాలు. ఇదంతా వాళ్లెప్పుడూ చూడని అద్భుత దృశ్యం. అకస్మాత్తుగా ఒక చిన్న నక్షత్రపు కాంతి బుడగా వాళ్ల ముందు ప్రత్యక్షమైంది. స్వాగతం చిన్నారులారా అని మధురమైన స్వరం వినిపించింది. నేను తారక, అరణ్యలోకపు రక్షకురాలు. మా లోకం ప్రమాదంలో ఉంది. మీరే వచ్చిన వీరులు. మేం వీరులా అని రెహాన్ ఆశ్చర్యంగా అడిగాడు. తారక నవ్వుతూ, మీ హృదయాలు శుభ్రమైనవి. అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నాం అంది. తారక మెల్లగా ఆకాశంలోకి ఎగిరింది. మీరు 3 పరీక్షలు పూర్తి చేస్తే మా లోకంలో వెలుగు తిరిగి వస్తుంది. మొదటి పరీక్ష, దయ పరీక్ష. తారక వారిని ఒక అడవిలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఒక చిన్న పిట్ట గాయపడినట్లు కనిపించింది. పిట్ట రెక్క గాయమై వణుకుతోంది. నీలిమ వెంటనే పిట్టను ఎత్తుకుని తన దుపట్టాతో కట్టింది. మధుర ఆకులు తెచ్చి దాని గాయంపై పెట్టింది. విహాన్ నీళ్లు తీసుకువచ్చాడు. రెహాన్ ఆ పిట్టను నెమ్మదిగా ఆదుర్దా చెప్పాడు. కొన్ని క్షణాలలో పిట్ట కళ్లను తెరిచి మధురంగా చిలకరించింది. మీ దయ మా మొదటి తాళం తెరిచింది అని పిట్ట స్వరం వినిపించింది. అది మాంత్రిక పెట్టగా మారి పిల్లలకు బంగారు రెక్క లాకెట్ ఇచ్చింది. తారక వారిని ఒక పెద్ద గుహ ముందు తీసుకొచ్చింది. ఆ గుహ చీకటిగా, భయంకరంగా ఉంది. ఇది ధైర్య పరీక్ష గుహ. లోపల ఒక సింహం ఉంది. కాని అది చెడ్డది కాదు, భయంతో ఇలా ఉంది అంది తారక. వాళ్లు లోపలికి వెళ్లారు. గుహలో ప్రతిధ్వని వినిపిస్తోంది. ఒక్కసారిగా భారీ సింహం గర్జించింది. మధుర భయంతో వెనక్కి తగ్గింది. అప్పుడు నీలిమ ముందుకు వెళ్లి నెమ్మదిగా చెప్పింది. సింహమా, మేము నీకు హాని చేయడానికి రాలేదు. నీకు సహాయం చేయడానికి వచ్చాం. సింహం మెల్లగా శాంతించింది. నన్ను బంధించిన అంధకారాన్ని తొలగించడానికి మీరు వచ్చారు అన్నది. అది తన గోమును ఎత్తి వారికి వజ్రపు కాంతి బంతి ఇచ్చింది. మీ ధైర్యం అంధకారాన్ని పారద్రోలుతుంది అని సింహం ఆశీర్వదించింది. తారక వారిని ఒక శాంతమైన పూలతోటకు తీసుకెళ్ళింది. కాని ఆ పూలతోట మధ్యలో ఒక పెద్ద రాయి మీద కన్నీళ్లతో ఏడుస్తున్న పిచ్చుక కూర్చుంది. ఎవరూ నన్ను అర్థం చేసుకోరు అని పిచ్చుక బాధగా అంది. పిల్లలు ఆ పిచ్చుకతో మాట్లాడటం ప్రారంభించారు. దాని కథ విన్నారు. దానికి మద్దతు ఇచ్చారు. అది ఒంటరిగా ఉందని గ్రహించి మధుర దానిని హత్తుకుంది. పిచ్చుక చిరునవ్వుతో మారిపోయి రంగుల కాంతిలో విరాజిల్లింది. స్నేహం మీ 3వ తాళం అని అది వెలుగులో కలిసిపోయింది. అరణ్యలోకానికి వెలుగు తిరిగి. 3 తాళాలు, దయ రెక్క, ధైర్య వజ్రం, స్నేహ కాంతి కలిసిన వెంటనే ఆకాశం మొత్తం బంగారు వెలుగుతో నిండిపోయింది.
మరణిస్తున్న చెట్లు మళ్లీ పచ్చగా మారాయి. వాగులు ఉప్పొంగాయి. పక్షులు నవ్వుతూ ఎగిరాయి. అరణ్యలోకం మళ్లీ జీవం పొంది మెరిసింది. తారక వారికి ముందు ప్రత్యక్షమై, మీరు మా లోకాన్ని రక్షించారు. మీ హృదయాల్లో ఉన్న ప్రేమే నిజమైన మాంత్రిక శక్తి అన్నది. ఆమె తన కాంతి చేతుల్ని కలిపి వారిని గ్రామం వైపు పంపింది. గ్రామానికి వాళ్ళు పాత చెట్టు కింద మళ్లీ కనబడారు. అది ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. కాని గ్రామంలో ఆ రోజు ఒక అద్భుతం జరిగింది. వర్షం పడింది.